వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్. ఈరోజైతే ఎండ అయితే గట్టిగా ఉంది. మేము అనుకోకుండా అయితే బయటకైతే బయలుదేరుతున్నాం. మన స్టాక్ అయిపోయింది అన్నాం కదా, ఆ జ్యువెలరీ కోసం అయితే వెళ్తున్నాం. ఈశాన్ కార్చ్ అంటే చాలు ఎక్కడ లేనంత హుషారు అయితే వచ్చేస్తుంది. బయటికి అయితే చాలు చాలా ఎక్సైట్ అయిపోతాడు. ఇంతకీ కళ్యాణ్ అయితే స్వెటర్ అయితే మర్చిపోయారు. నేనైతే ఇవ్వడానికి అయితే వెళ్తున్నా. అసలు బయటకు వెళ్తే కాల్ అయితే చేస్తాను, ఈసారి అయితే కాల్ అయితే చేయలేదు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. అసలు ఎలా రియాక్ట్ అవుతారో చూస్తాను, ఎందుకంటే షాప్కి వెళ్ళి ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం అయితే ఫస్ట్ టైం. నేనైతే అల్లరి చేసి అయితే ఆటోలో అయితే పడుకుని పోయాడు. చూడండి ఎలా పడుకున్నాడు. మెయిన్ రోడ్ అయితే వచ్చాం. ఇక్కడ జ్యువెలరీ షాప్ ఉన్న వీధి అయితే ఇదే. జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. రింగ్స్ కూడా చాలానే అయితే చూసాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తీసుకుందామని ఇప్పుడైతే మమ్మీ జ్యువెలరీ అయితే తీసుకొని అయితే వచ్చేసాం అక్కడి నుంచి. న్యూ ఇయర్ వస్తుందని చెప్పి రంగోలీ కలర్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే పానీపూరి అయితే తీసుకున్నాం. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. అది ఇక్కడ మెయిన్ రోడ్లో అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మసాలా పూరి ఇస్తాడు కదా, అదైతే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అయితే చూసాం. అక్కడ 50 రూపీస్కి బాగున్నాయని చెప్పి ఒక డజన్ అయితే తీసుకున్నాను. ఇంకోటి 70 అన్నారు, అది కూడా తీసుకున్నాను. ఈలోపు నిషాన్ అయితే లేసాడు. ర్యాపిడో అయితే బుక్ చేశాను. ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ బజ్జీస్ అయితే కనిపెట్టాయి. అందుకని చెప్పి ఇంటికైతే పార్సల్ అయితే తీసుకున్నాం. ఆటో అయితే వచ్చేసింది. కళ్యాణ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంది, చాలా రష్గా ఉంది, అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడైతే స్టక్ అయిపోయాం. ఇక్కడ ఈశాన్ చూడండి ఏం చేస్తున్నాడు. అక్కడ పాప ఫోటో ఉంటే ఆ పాపని పాప పాప అని పిలుస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం డల్గా ఉన్నాడు, ఇప్పుడే లేసాడు కదా. ఇది సోమలమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మా హస్బెండ్ షాప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో జాతర అయితే జరుగుతుంది. ఇటు సైడ్ వస్తే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి నాకు, ఎందుకంటే నేను కళ్యాణ్ చదువుకున్న కాలేజ్ అయితే ఇదే, సమీత డిగ్రీ కాలేజ్. ఇక్కడైతే జాతర జరుగుతుంది అన్నాం కదా, అందుకని చాలా రష్గా అయితే ఉందని ఆటో దిగి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. షాప్ అయితే ఇటు సైడ్ అయితే ఉండేది, ఇప్పుడు కొత్తగా అటు సైడ్కి అయితే మార్చేశారు. అందుకని చెప్పి నేను వెతుక్కుంటూ అయితే వెళ్ళాను. కళ్యాణ్ అయితే మమ్మల్ని చూసి అయితే షాక్ అయ్యారు. ఇలా వచ్చారు ఏంటని అడిగితే మేమైతే మార్కెట్కి అయితే వచ్చామని చెప్పాను. స్వెటర్ మర్చిపోయావు కదా అందుకని చెప్పేసి వచ్చామని చెప్పాను. అదే మా ఇంటి దగ్గర చలి అయితే బాగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా. అందుకని ఈశాన్ అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు. వాళ్ళ నాన్నని చూసి నేను ఎక్కడికి వచ్చానని చెప్పి చూస్తున్నాడు. వాళ్ళ నాన్న వదిలి రానంటున్నాడు. సరే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ర్యాపిడ్ అయితే బుక్ చేశాను. మళ్ళీ పిలుస్తున్నాడు వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్న ఏమో ఎత్తుకోమంటున్నాడు. ఇక్కడేమో ఆటో అయితే వచ్చేసింది, మేము ఎక్కేసాం. రాజమండ్రిలో అయితే చాలా ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది. ఎక్కడికక్కడ స్టక్ అయిపోతున్నాం ఆటోలో, అటు ఇటు మళ్ళీ స్టక్ అయిపోయాం, మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అసలు అనుకోకుండా అయితే బాగానే బయలుదేరాం. అసలు జ్యువెలరీ కోసం అని చెప్పి వచ్చి అటు సైడ్ కళ్యాణ్ దగ్గరికి అయితే సర్ప్రైజ్ అయితే చేశాను వెళ్ళి. కుదిరింది. నేను మా మమ్మీ మా చెల్లి అయితే ఎప్పుడు మెయిన్ రోడ్ షాపింగ్ అంటే సంక్రాంతికి ఆ టైం అయితే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈశాన్ పుట్టాక అత్తమాటలు ర్యాపిడ్ వచ్చాకైతే ఇంకా అత్తమాటలు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. Please do like and share and subscribe to my channel, My Little World.